ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ వచ్చేసి మనకు కేరళ. సో ఇక్కడ వచ్చేసి డిజిటల్ లిటరసీలో మనకేంటి అంటే కేరళ డిజిటల్ లిటరసీ. సో కేరళ రీసెంట్లీ అచీవ్డ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ఇండియాస్ డిజిటల్ జర్నీ. సో కేరళ రీసెంట్లీ అచీవ్డ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ ఇండియాస్ డిజిటల్ జర్నీ by becoming the first fully digitally literate state. So what is the meaning of literacy? The people who can read and write is known as literate. అదే విధంగా digitally literate అంటే ఏంటి అంటే the person who is having minimum knowledge to operate the electronic gadgets, that is స్మార్ట్ ఫోన్స్ కానీ ఇలాంటివి, దాన్ని మనం digitally literate అంటున్నాం. సో ఇక్కడ కేరళ is the first state in India to achieve the landmark, that is ఇండియాస్ డిజిటల్ స్టేట్, ఫస్ట్ ఇండియాస్ డిజిటల్ స్టేట్. సో కేరళ ఇటీవల భారతదేశ డిజిటల్ ప్రయాణంలో మొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది. ఈ మైలురాయి డిజి కేరళ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ విజయవంతంగా పూర్తి కావడాన్ని సూచిస్తుంది. సో ఎర్లియర్ డిజి కేరళ అనే ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. డిజి కేరళ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా కేరళ ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు అచీవ్ 100% డిజిటల్ లిటరసీ అని చెప్పేసి ఒక మైలురాయిని సాధించడం జరిగింది. సో కేరళ. సో రీసెంట్గా మనం కేరళకు సంబంధించి డిస్కస్ చేసింది ఏంటి, చిన్నపిల్లలకు సపరేట్ రేడియోతోటి వార్తల్లో నిలిచిన రాష్ట్రం. అదేవిధంగా జేరిపోతు రాట్ స్నేక్ను అఫీషియల్ రెప్టైల్ ఆఫ్ ద స్టేట్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేయడం చూసాం. అదేవిధంగా హక్ ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రాలలో కేరళ కూడా ఒక రాష్ట్రం. సో కేరళ రాష్ట్రం ఇంట్రడ్యూస్డ్ హక్ టెక్నాలజీ ఇనిషియేటివ్. సో నెక్స్ట్, కేరళ డిక్లేర్డ్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో ఇక్కడ లిటరసీ రేట్లలో మనకేంటి, మిజోరాం వచ్చేసి ఫస్ట్ ప్లేస్. ఇది లిటరసీ రేట్. ఇంతకుముందుకు కేరళ గురించి డిస్కస్ చేసింది ఏంటి మనకు, డిజిటల్ లిటరసీ.